తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ పై నిషేధం ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు చట్టాలు ఉన్నాయి. అయినా యథేచ్ఛగా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. దీని కట్టడికి పోలీసులు చర్యలు తీసుకుంటున్న నిర్వాహకులు కొత్త మార్గాల్లో బెట్టింగ్ ముగ్గులోకి దించుతున్నారు. అయితే ఈ విషయంలో కొందరు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రపైన విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఇలా వీటికి ప్రచారం చేసిన కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ బెట్టింగ్ రాకాసి అంతానికి ఏం చెయ్యాలి? చట్టాలను ఇంకా ఎలా పటిష్టపరచాలి? యువత పెడదారిలో పట్టకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటి? సమాజానికి ప్రస్తుతం పెద్ద సమస్యగా మారిన ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్లు వెర్రితలలు వేయడానికి కారణాలు అనేకం. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఒకటైతే పోలీసు యంత్రాంగాలు వీటి కట్టడికి చర్యలు తీసుకుంటున్నా నిర్వాహకులు కొత్త సాంకేతికతలతో బురిడీ కొట్టించడం మరోటి. వీటికి తోడు సినీ నటులు, ఆటగాళ్లు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రచారం కూడా ప్రజలు బెట్టింగ్ మాయలో పడ్డానికి కారణమవుతోంది. వివిధ అధ్యయనాల ప్రకారం దేశీయంగా ఏడాదికి 8.39 లక్షల కోట్ల రూపాయల మేర బెట్టింగ్లు సాగుతున్నాయి. ఆన్లైన్ జోద క్రీడల్లో ప్రతిరోజు డబ్బులు గుమ్మరిస్తోన్న భారతీయుల సంఖ్య 14 కోట్లు. ఐపీఎల్ సమయంలోనైతే ఈ పంద్యాల రాయుళ్ల సంఖ్య 37 కోట్ల దాకా ఎగబాకుతోంది. ఈ సంఖ్యలు చూస్తే చెప్పొచ్చు దేశంలో బెట్టింగ్ మహమ్మారి ఎంతలా విస్తరించిందో. ఇందులో లాభపడేది కొందరే అయితే నష్టపోయేది చాలా మంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటర్మీడియరీస్ వాళ్లకు ఒక చట్టంలోనే ఒక మినహాయింపు ఉంటుంది. ఆ ఇంటర్మీడియరీ ఆ ప్లాట్ఫామ్ని వాడుకొని ఎవరైతే పోస్ట్ పెడతారో ఆ పోస్ట్లో ఉన్న కంటెంట్కి ఆ పెట్టిన వాళ్లే బాధ్యులు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ని, గూగుల్, యూట్యూబ్ వాళ్ళని మనము దూషించలేము నేరుగా. కానీ ఇట్లాంటివి మనము వాళ్ళకి రాసినప్పుడు వాళ్ళు చట్ట ప్రకారంగా వెంటనే వాటిని తీసేయాలి, బ్లాక్ చేయాలి. అవి చేస్తున్నారు. బట్ ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, ప్రికాషనరీ మెజర్స్ ఎంతో ఉంది. ఇండియా లాంటి దేశంలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చాలా పేదరికతనం ఉంటుంది. ఇక్కడ చాలా కష్టపడి సంపాదించిన డబ్బులను ఎవడో ఒకడొచ్చి వీడియో పెట్టి మభ్యపెట్టి దోచుకొని వెళ్ళిపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఇంటర్మీడియరీస్కు కూడా ఇటువంటి మోరల్ ఆబ్లిగేషన్ ఉంటుందని నేను భావిస్తాను. దేశంలో ఆన్లైన్ బెట్టింగ్ పై తెలుగు రాష్ట్రాలు సహా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, అసోం, కేరళలో నిషేధం అమల్లో ఉంది. అయితే ఈ నిషేధం ఎందుకు పనికిరాకుండా పోతోంది. జూద క్రీడలను నియంత్రించాల్సింది రాష్ట్రాలే అని కేంద్రం అంటోంది. కానీ అంతర్జాలం తన పరిధిలోని అంశం కాబట్టి బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్ల పీచ మనచాల్సింది కేంద్రమే అనే వాదన ఉంది. కేంద్రం చర్యలు తీసుకోకుండా నిషేధమున్న రాష్ట్రాలు తమ పరిధిలో వీలైనంత వరకు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు తెలంగాణలో బెట్టింగ్ వెబ్సైట్లు యాక్సెస్ కాకుండా సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే గత జనవరిలో ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్రధాన గేమింగ్ ప్లాట్ఫామ్ నిర్వాహకులతో పాటు ఇంటర్నెట్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ ప్రతినిధులతో టీజీసీఎస్బీ అధికారులు సమీక్ష నిర్వహించారు. జియో ఫెన్సింగ్, కఠినమైన కేవైసీ నిబంధనలు పాటించని, స్థానిక చట్టాలను ఉల్లంఘించే గేమింగ్ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా ఆన్లైన్ బెట్టింగ్ దందా నియంత్రణలోకి వచ్చిన దాఖలా లేవు. పలువురు యథేచ్ఛగా యాప్లను డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ల కట్టడికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నా అవి అదుపులోకి రాకపోవడానికి కారణం నిర్వాహకులు కొత్త సాంకేతికతలను అనుసరిస్తూ ఉండడమే. పలు రాష్ట్రాల్లో బెట్టింగ్ కు అనుమతి ఉంది. ఆయా రాష్ట్రాల లొకేషన్లతో ఇతర రాష్ట్రాల వినియోగదారులకు గ్యాలం వేస్తున్నారు. బెట్టింగ్ ఆడే కస్టమర్లు కూడా తమ రాష్ట్రంలో నిషేధం ఉందని తెలిసి నిర్వాహకులు చెప్పినట్టు ఫేక్ లొకేషన్లు వాడి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. ఇక సెల్ ఫోన్ ఆపరేటర్లు కూడా బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి సెల్ ఫోన్ ఆపరేటర్లు ఫేక్ జీపీఎస్లను కట్టడి చేసే వీలున్నా బెట్టింగ్ ఆడేవారు గంటల కొద్దీ డేటా వాడటంతో ఆపరేటర్లకు కోట్లలో ఆదాయం వస్తోంది. ఈ లోపాన్ని బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తమ వ్యాపారానికి యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇలా బెట్టింగ్ యాప్ నిర్వాహకులు కొత్త ఎత్తులు వేస్తూ ఉండడంతో కట్టడి కోసం పోలీసులు తీసుకుంటోన్న చర్యలు ఫలించడం లేదు. ఆన్లైన్ మనీ గేమింగ్ యాప్స్, వెబ్సైట్లను నిషేధించాలని డిమాండ్లు పెరగడంతో ఇటీవల కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంది. ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ బ్లాక్ చేసింది. చట్ట విరుద్ధమైన ఆఫ్షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ ఎంటీటీల 357 వెబ్సైట్లు, యూఆర్ఎల్లను నిషేధించింది. గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలు, 126 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేసింది. అదే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆఫ్షోర్ ఆన్లైన్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్ వాడొద్దని
హెచ్చరించింది. గేమింగ్ ప్లాట్ఫామ్స్ తో లింక్ చేసి ఉన్న 166 మ్యూల్ ఖాతాలను బ్లాక్ చేసింది. సెలబ్రిటీల ప్రచారం వల్ల ప్రజలు ఎక్కువగా వీటికి ఆకర్షితులవుతున్న నేపథ్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసింది. సినీ నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సహా 25 మంది నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇందులో ఉన్నారు. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులను నిందితులుగా చేర్చింది. మొత్తం 19 యాప్ల నిర్వాహకుల పేర్లను నిందితుల జాబితాలో జత చేశారు. పలువురు సెలబ్రిటీలను విచారించారు కూడా. కుటుంబాలను, జీవితాలను నాశనం చేస్తోన్న బెట్టింగ్ యాప్ల కట్టడికి పటిష్టమైన చర్యలే మార్గం. ఆన్లైన్ జోద క్రీడలను అరికట్టాలంటే చట్టాలను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాల ప్రకటనలు పూర్తిగా అడ్డుకోవాలి. విదేశీ బెట్టింగ్ వేదికలకు ప్రచారకులుగా ఉండవద్దన్న కేంద్రం హెచ్చరికను సెలబ్రిటీలు అతిక్రమించరాదు. ప్రజా శ్రేయస్సును విస్మరించి డబ్బు కోసం జూదానికి ప్రచారం కల్పించడం తప్పు అని కూడా వారు అర్థం చేసుకోవాలి. యువత కూడా కష్టపడకుండానే కాసులు పోగేసుకోవాలన్న ఆలోచనే అనర్థదాయకమని గుర్తించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు యువతను గమనిస్తూ చైతన్యం కల్పించాలి. వ్యసనాల వల్ల పోయేది మనశ్శాంతే కాదు, ప్రాణాలు కూడా అని గుర్తించాలి. బెట్టింగ్ వల్ల సమాజంలో జరుగుతోన్న అనర్థాలు, పోతున్న ప్రాణాలను చూసైనా యువత సొంతంగా అప్రమత్తమైతే ఈ భూతాన్ని అరికట్టవచ్చు.